మంచిగా చైర్లలో కూర్చోండి. హైదరాబాద్లో పరిచయం చేస్తున్న సుదర్శన్ పాస్టర్ గారు దేవుడిచ్చిన ఆలోచన తెలియజేస్తారు. దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. అంత మాత్రం కాకుండా ప్రత్యేకముగా ఈ సభలను ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకులకు, వారి కుటుంబానికి, మరి ముఖ్యంగా ఆయా ప్రాంతమైనటువంటి ఈ సభలను ప్రేమించిన సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు నేను తెలియచేస్తున్నాను. దేవుడు ప్రతికూల పరిస్థితులన్నింటినీ అనుకూలపరిచిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు చాలా క్షేమాన్ని ఇస్తవి. మోషే మరణించిన తర్వాత యెహోషువ గారు ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడిగా ఏర్పరచబడ్డాడు. ముందు ఎరుకో ఆటంకంగా, అడ్డంగా ఉంది. అప్పుడు ఏం చేయాలి అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఒక దర్శనం, ఒక ప్రత్యక్ష జరిగింది. దూసిన కత్తిని చేత పట్టుకొని ఒక ఆయన కనబడ్డాడు. ఆయన ఎవరు? యెహోషువకు అట్లా. అప్పుడు యెహోషువ అన్నారు, అయ్యా నువ్వు మా పక్షమా లేకపోతే శత్రువు పక్షం అన్నప్పుడు ఆయన దేవుని పక్షం అని. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు ఎరుకో చుట్టుముట్టు కేకలు వేస్తూ తిరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేయకుండా కూలిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి కొన్నిసార్లు మనం ఏం చేయకున్నా సరే దేవుని స్తుతించిన, పాటలు పాడి మహింపరిచిన గొప్ప కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. హల్లెలూయా. సరే, మంచిది. కొద్దిసేపు దేవుని యొక్క మాటలు విని ఆ తర్వాత మనము ప్రార్థనలోకి ఆ సేవకులు సమయాన్ని అప్పగిద్దాం. ఒక చిన్న పల్లవి వాడుకుందాం. వచ్చిన వారి దయచేసి నాతో కలిసి పాడండి. ఒకైతే చేద్దాం. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే, కలుషహరా కరుణించితివి, భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమా, ఏసిన నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా, మోసితివానా మోసితివానా శాపభరం. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమా. హల్లెలూయా. సరే, మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరిని ఉద్దేశించి కాదు కానీ వచ్చినటువంటి దేవుని బిడ్డలను ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పి ఆ తర్వాత సేవకులకు సమయాన్ని అప్పగించాలని నేను ఇష్టపడుతున్నాను. అయితే ఈ రోజుల్లో చాలామంది చర్చికి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, అనేక విషయాలు నేర్చుకునిచున్నారు. కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్క విశ్వాసిని మనము పరీక్షిస్తే, పరిశోధిస్తే ఒక ఆత్మీయ క్షేమం అనేది, ఒక ఆత్మీయ అభివృద్ధి అనేది కనుమరుగైపోయింది అని చెప్పడము వాస్తవం. దేవునికి స్తోత్రం. అయితే జ్ఞానం పెరుగుతున్నది,
పాటలు నేర్చుకునిచున్నాం. ఇవన్నీ చాలా నేర్చుకునిచున్నప్పటికీ వ్యక్తిగత జీవితములో దేవుని యొక్క స్వభావము, లేకపోతే దేవుని మీద ఆధారపడము, లేకపోతే విశ్వాసముతో జీవించడము అనేది నోటి మాటలతో సరిపోతుంది తప్ప వాటిని తమ జీవితంలో నిజంగా అనుభవించేవారు కనుమరుగైపోయారు. కారణం ఏంటి అని కొంచెం మనం ఆలోచిస్తే, ఒక్కొక్క కుటుంబాన్ని, ఒక్కొక్క వ్యక్తిని కొన్ని దోషాలు పరిపాలిస్తున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దోషాలు అనేసరికి మనకు బయట వారు గుర్తొస్తారు, ఎందుకంటే వారికి కొన్ని దోషాలు ఉంటవి. దేవునికి స్తోత్రములు. మనము లోకంలో చూస్తే కూడా కొన్ని దోషాలు ఉంటవి. సహవాస దోషమని, దృష్టి దోషమని, గృహ దోషమని, మాంగళ్య దోషమని, కాలసర్ప దోషమని, ఇలా రకరకాల దోషాలు ఉంటవి. కానీ ఎప్పుడైతే మనం మారుమనసు పొందుకొని బాప్తిజం తీసుకొని యేసు క్రీస్తును ధరించుకున్నామో, లేకపోతే ఈ విశ్వాస యాత్రలో మనం సాగుతున్నామో, అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇక ఆ దోషాలు ఏవి నా యొద్దకు రావు, నేను సంపూర్ణంగా దేవుని బిడ్డనైపోయినాను, నేను ఎప్పుడు మరణించినా ఎక్కడ మరణించినా చక్కగా పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నాం. హల్లెలూయా. నా మాట వింటున్నారు అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు గారు ఒక ప్రార్థన చేశారు, దేవా దేవా నా దోషము పోనట్లుగా, చెప్పండి, ఇంకా నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా దోషములు పోనట్లుగా నన్ను బాగా కడుగుము అని. ఈ ప్రకారముగా ఇంకోటి, లోతు కుటుంబము సుధుమ గోమర్లు ఉన్నప్పుడు ఆ వచ్చినటువంటి దేవుడు దూతలు అంటారు, ఈ ఊరి యొక్క దోష శిక్షలు మీరు పాలేవారు కాకున్నట్లు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మీరు బయటికి వెళ్ళిపోండి అని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి అంత మాత్రం కాకుండా యెషయా ప్రవక్త ఉజ్జియా రాజు మరణించినటువంటి దినములలో ఒక దర్శనం వస్తుంది. అప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు అంటే, ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు ఆ దూత ఒక నిప్పు కణమును తీసుకొచ్చి అతనికి పెదవులో కాల్చినప్పుడు అతనికి ఉన్నటువంటి దోషము లేకపోతే పాపము పరిహారం ఎట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి దోషము అనేది ఏ వ్యక్తినైతే దోషం వెంటాడుతుందో, ఏ వ్యక్తినైతే ఒక కుటుంబాన్ని వెంటాడుతుందో, ఆ కుటుంబము ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందదనేది వాస్తవం. ప్రభు చిత్తమైతే ఒక అర్ధగంట లోపల 2 చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నెంబర్ 1 నేను తీసుకునే అంశం ఏంటంటే మాంగళ్య దోషం. చెప్పండి ఒకసారి. నేను మరలా చెప్తున్నాను, బయటి వారి కోసం మాట్లాడతలేదు, 100కి 100% ఇక్కడ కూర్చున్న మీతోనే మాట్లాడుతున్నాను. ఏ దోషం అండి? మాంగళ్య దోషం. మాంగళ్య దోషం అంటే అర్థం ఏంటి అంటే, ఎవరికైతే ఈ మాంగళ్య దోషం ఉంటుందో వారికి పెళ్ళిళ్ళు కావు. మీరు ఎవరైనా అడగండి గురువులను, ఎవరికైతే మాంగళ్య దోషం ఉంటే వారికి ఏం కాదు, పెళ్ళిళ్ళు కావు. ఈ పెళ్ళిళ్ళు కావు కనుక రకరకాల ప్రార్థనలు, రకరకాల యాచనలు, రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మా బిడ్డకు మాంగళ్య దోషం ఉంది కనుక, మా కొడుకుకు మాంగళ్య దోషం ఉంది కనుక ఏమవుతలేదు, వివాహం అవుతలేదు. దేవునికి స్తోత్రం. నేను కూడి వచ్చినటువంటి మీతో దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను. మీకు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మీకు, నా మాటలు వింటున్నట్టు మీకు ఒకవేళ మాంగళ్య దోషము ఉన్నడలా మీకు కూడా పెళ్ళి అవ్వదు, మీకు కూడా ఏమవ్వదు, పెళ్ళి అవ్వదు. కానీ ఖచ్చితంగా మనకేం కావాలి చెప్పండి, ఖచ్చితంగా మనకు పెళ్ళి అవ్వాలి. హల్లెలూయా. ఖచ్చితంగా మనకు పెళ్ళి అవ్వాలి. నాకు కూడా పెళ్ళి కావాలి, మీకు కూడా పెళ్ళి కావాలి. పెళ్ళి అవ్వట్లేదని అర్థం ఏంటి అంటే మనకి ఏ దోషం ఉందని గుర్తుపెట్టుకోవాలి, మాంగళ్య దోషం ఉంది. దానికి స్తోత్రం. అట్లయితే ఈ పాపము కానీ అపరాధము కానీ ఈ దోషములకు కర్త ఎవరు, తండ్రి ఎవరు అంటే 100కి 100 సాతానే. హల్లెలూయా. వాని పేరేంటంటే ఏం చెప్పాను నేను, కాళసర్ప దోషం. ఏ దోషం? కాళసర్ప దోషం. అందుకే బైబిల్లో వానికి ఒక మాట ఉంది, ప్రకటనలో, సర్వలోకమును మోసపుచ్చుచున్నటువంటి ఆది మహాఘట సర్పం అంట. హల్లెలూయా. వాడు ఎవడంట? సర్వలోకమును మోసపుస్తున్నటువంటి ఆది మహాఘట సర్పం. అంటే అర్థం ఏంటంటే ఆది నుంచి వాడున్నటువంటి వాడు. కొంతమంది ఈ మధ్యలో నా దగ్గరకు వచ్చే బ్రదర్ అడిగాడు, అన్నా మన దేవుడు మాట్లాడే దేవుడు అన్నా, మన దేవుడు వినే దేవుడు అన్నా, మన దేవుడు నడిచే దేవుడు అన్నా. అవును అవును వాస్తవమే, ఇంకో మాట వింటావా చెప్పని అన్నాడు. హల్లెలూయా.
దేవుడు వింటాడు అన్నది ఎంత వాస్తవమో సాతానుగాడు కూడా వింటాడు అన్నది అంత వాస్తవం. నమ్మితే సోదరు చెప్పండి. సాతాను ఏం చేస్తాడు? ఖచ్చితంగా వింటాడు. మన దేవుడు మనము మాట్లాడుతామన్నది ఎంత వాస్తవం, వాడు కూడా ఏం చేస్తాడు? మాట్లాడా? ఎవరు? దేవుడుగా సాతాను మాట్లాడా? 100కు 100% మాట్లాడతాడు. కాకపోతే ఇప్పుడు సాతాను మాటలనే, సాతాను ఆలోచనలనే దేవుని ఆలోచన అనుకోవడమే సాతాను మనల్ని మోసం చేయడం. హల్లెలూయా. కాబట్టి సాతానుగాడు మాట్లాడతాడు, సాతానుగాడు వింటాడు, సాతానుగాడు సహాయం చేస్తాడు, సాతానుగాడు మనతో వెంటనే వస్తుంటాడు. హల్లెలూయా. అందుకే యోహాను గారు మన యేసుక్రీస్తు శిష్యులు నడుస్తూ ఉన్నప్పుడు పేతురుతో యేసయ్య సాతాను వెనుకకు పో అంటే అర్థం ఏంటి అంటే వీళ్ళు పోతున్నప్పుడు వాడు కూడా వాని వెంటనే వస్తున్నాడు. చివరికి యోబులు మనం చదువుతున్నాము, అటు ఇటు తిరిగి అక్కడ కూడా పోయినాడు. హల్లెలూయా. కాబట్టి సాతానుగాడు నడవగలడు, సాతానుగాడు వినగలడు, సాతానుగాడు మాట్లాడగలడు, సాతాను నిన్ను వెంబడించగలడు. హల్లెలూయా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నీవెక్కడికి పోయినా దేవుడు నీకు తోడుగా ఉంటాడన్నది ఎంత వాస్తవమో, నువ్వు ప్రపంచంలో ఎక్కడికి పోయినా నువ్వు పోయిన ప్రతి చోటికి సాతానుగాడు రాగలడు. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అంటే నిన్ను మోసపరచువాడు, నిన్ను 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 అణిచివేయవాడు, నిన్ను నాశనం చేయవాడు నీ వెంటనే వస్తున్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. సరే, మంచిది. ఈ కాళసర్పం అనేటటువంటి సాతానుగాడు ఏం చేస్తాడు అంటే పెళ్లి కాకుండా చేస్తాడు. హల్లెలూయా. నేను చెప్పేది యవనస్తులకు మాత్రమే, అందరికీ. సరే, మంచిదండి. ఒకసారి కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. కొంచెం చదవండి త్వరగా. కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించుకోనండి. దేవుని ఎడల ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఎందుకనగా పవిత్రులైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబలనని మిమ్మును ప్రధానము చేసినని. అయితే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచేసింది. మీ మనసులో చెరపబడి క్రీస్తుకు మీకున్నటువంటి క్రీస్తు ఎడలైనటువంటి సరతల నుండి పవిత్రత నుండి ఎట్లయినను చెరుపునేమనని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు, బయట వారి గురించి కాదు. అనగా మారు మనసు పొందారు. మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు అంటే ఏంటి అంటే, ఒకప్పుడు నేను ఎవరును అంటే నేను పాపి, ఒకప్పుడు నేను ఎవరిని అంటే నేను దోషిని, ఒకప్పుడు ఎవరు అంటే నేను సాతాను సంబంధి, ఒకప్పుడు నేను ఎవరు అంటే నరక పాత్రుని, ఒకప్పుడు ఎవరు అంటే నేను సాతాను సంబంధిని. అట్లయితే ఈ ప్రకారముగా అనేకమైన వాటి చేత నేను బంధింపబడి నేను పాడైపోయి నరకానికి ఈడ్చుకొని పోబడగా, హల్లెలూయా, యేసు ప్రభువు వారు నా పట్ల కనికరపడి తన సువార్తను వినిపించినప్పుడు, ఆ సువార్తను నేను అంగీకరించినప్పుడు నా మనసు బయటకు వచ్చేసింది, యేసు మనసు నాలో వచ్చేసింది. హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని వాక్యం చేసే పని ఏమిటి? దేవుని సంఘమా, దేవుని సువార్త చేసే పని ఏంటంటే నాలో ఉన్న మనసును బయటకి నెట్టేస్తుంది. దేవుని మనసును నాకిచ్చేదే గాస్పల్. హల్లెలూయా. రెండోది బాప్టిజం అంటే ఏంటంటే బయటకు వచ్చినటువంటి ఆ మనసును సమాధి అయితే బాప్టిజం. హల్లెలూయా. బాప్టిజం అంటే అర్థం ఏంటంటే క్రీస్తును ధరించుకున్నట బాప్టిజం. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు నేనేమైనానంటే, ఎప్పుడైతే నేను ఆ సువార్తను విన్నానో, అంగీకరించుకున్నానో, నా పాపము, దోషము, అపరాధము, పాపం వల్ల కలిగినటువంటి ఆ మరణము ఇవన్నీ తొలగిపోయినవి. దేవుని జీవము, దేవుని వెలుగు నన్ను ఆవరించినవి. హల్లెలూయా. ఇప్పుడు ఈ బాప్టిజము అంటే ఇంకో మాట చెప్పాలంటే, ఒక వ్యక్తి నిజముగా మారు మనసు పొంది ఒక వ్యక్తి నిజముగా బాప్టిజం తీసుకుంటే, హల్లెలూయా, ఇప్పుడు దాన్ని ఏమంటారు? పూలు పనులు కాదు. బైబుల్ ఎక్కడ కూడా పూలు పనులు అనే మాట లేదు. హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, నేను మీకును క్రీస్తుకు చేశాను
ప్రదానం చేశారు. ఇప్పుడు నేను ప్రభువునకు ప్రదానము చేయబడ్డానన్న వారికి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మీకేం జరిగింది? ప్రదానం జరిగింది. మరి ప్రదానం చేసుకుంటే దాని అర్థం ఏంటి? ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ప్రదానం చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటి? పెళ్ళి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని ప్రభువునకు ప్రధానము చేయబడినటువంటి వారలారా, దేవుని సంఘమా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే వివాహము. హల్లెలూయా. అందుకే వాక్యం ఉంది, ఇదిగో గొర్రె పిల్ల వివాహ మహోత్సవము ఏమైంది? ఆ దినము ఆ గడియ సమీపించింది. అందుకే భార్య తను తను చేసుకుంటుందా సిద్ధపడుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు భయం ఏంటంటే దేవుని సేవకులు సువార్తను ప్రకటించి వాక్యాన్ని బోధించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనకు బాప్తిజం ఇచ్చి క్రీస్తుతో మనకి చేశారంట, ప్రదానం చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వివాహం జరగాలి. హల్లెలూయా. ఏం జరగాలి? వివాహం జరగాలి. కానీ వివాహం జరగాలి కానీ ఈ మధ్యలో ఒకడున్నాడు. వాడు ఏం చేస్తాడు? దోషాన్ని తీసుకొస్తాడు. హల్లెలూయా. ఈ ప్రధానము జరిగిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఈ మాంగళ్య దోషం అనేది నిన్ను పట్టుకుంటుందో, నిన్ను వెంటాడుతుందో, నీలోకి వస్తుందో, అప్పుడు నీకేం కాదు చెప్పండి? నీ పెళ్లి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుల వారేమో పెళ్లి కుమారునికి సాదృశ్యంగా ఉన్నాడు, దేవుని సంఘమేమో ఆ వధువునకు సాదృశ్యంగా ఉంది. ఏది అది అంటే సంఘము అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేయించి దాన్ని పవిత్రపరచుటకు దాని కొరకు తన్ను తాను అర్పించుకొనుడి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎందుకు రక్తం కార్చాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు అని మనం చూస్తే, దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, నువ్వు మారు మనసు పొందుకున్నావు, చాలా సంతోషం. బాప్టిజము ద్వారా నువ్వు క్రీస్తునికి సమర్పించుకున్నావు, సరే మంచిది. ఇప్పుడు రెండవది ఏంటి అంటే ఆ దేవుని వివాహం చేసుకోవాలి అంటే, ప్రభులో వారిని నువ్వు వివాహం చేసుకోవాలి అంటే ముడత లేని కలంకము లేని ఏం కావాలి? మహిమగల వధువుగా నువ్వు సిద్ధపరచబడాలి. హల్లెలూయా. కానీ నువ్వు సిద్ధపరచబడకుండా, నువ్వు సంపూర్ణులు కాకుండా, యేసయ్య వలె నువ్వు మార్చబడకుండా నిన్ను అడ్డగించువాడు, నిన్ను అపవిత్రపరచువాడు, నీ మనసును చెరపడానికి ఈ కాల సర్పము నిన్ను వెంటాడుతున్నది. హల్లెలూయా. ఎంతో మంది ప్రవక్తల్ని ఈ సర్పం చేసింది, సరిపేసింది. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దేమా. ఆయన పేరేం పేరు? దేమా. ఈ దేమా గారు సాక్షాత్తు అపోస్తలుడైన పౌలుతో కలిసి పరిచయం చేసినటువంటి వాడు. కానీ ఎప్పుడైతే లోకము స్నేహించి పౌలు గారిని విడిచి వెళ్ళిపోయాడు, గల కారణం ఏంటి అని చూస్తే, గల కారణం ఏంటి? పౌలుతో నడుస్తూ ఉన్నప్పుడు, పౌలుతో కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎవరితోనైనా నడవచ్చు, కానీ పౌలు లాంటి సేవకులతో కలిసి మనం ఏం చేయలేం. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఎవడు కొడతాడో తెలియదు, ఎప్పుడు ఎవడు తంతాడో తెలియదు, ఎప్పుడు ఎవరు కొట్టి జైలు వేస్తారో తెలియదు. ఇప్పుడు మనం పౌలయ్య గారితో ఉంటే మనకు కూడా ఏమొస్తుంది? పౌలయ్య గారికి ఏ దీవెనలు వస్తావో, ఏ ఆశీర్వాదాలు వస్తాయో, ఏ దెబ్బలు వస్తాయో మనకు కూడా అవే వస్తాయి. హల్లెలూయా. దేమా అనుకున్నాడు, ఈ పౌలు గారితో ఉంటే దెబ్బలు, ఈ పౌలు గారితో ఉంటే ఆకలి, ఈ పౌలు గారితో ఉంటే జాగారములు, ఈ పౌలు గారితో ఉంటే దిగంబరము, ఈ పౌలు గారితో ఉంటే రాళ్ళ దెబ్బలు, ఈ పౌలు గారితో ఉంటే వస్త్రహీనత, ఈ పౌలు గారితో ఉంటే చేసేలా ఉండాలి. ఎప్పుడు ఈ కష్టాలైనా, నష్టాలైనా, రోగాలైనా, దెబ్బలైనా, అవమానాలైనా, జాగరాలైనా ఆశీర్వాదం లేదా?
మనము అందరికి మంచి కనబడలేమా అంటే ఈయనకు అర్థమైపోయింది, పౌలు గారిని వెంబడిస్తే అలాంటివి ఏవియో దొరకవు గనుక మెల్లగనుకున్నాడు పౌలు గారు, సలాం నేను వెంబడి రాలేను అని పౌలు గారిని విడిచిపెట్టి ఈయన లోకములో కలిసిపోయాడు. దేవునికి స్తోత్రం. అంతెందుకండి, యేసు క్రీస్తును 3.5 సంవత్సరాలు దేవుడి చేత ఒక చక్కటి అపోస్తలుడు యూద, కానీ తాను అనుకున్నటువంటి ఆ ధనం అతనికి రాని కారణాన్ని బట్టి చివరికి గురువునే అమ్ముకున్నటువంటి మహానుభావుడు ఎవరంటే ఇస్కరియోతు యూద. హల్లెలూయా. కారణం ఏంటి అంటే వీరికి మారు మనసు లేదా? ఉంది. వీరికి బాప్టిజం లేదా? ఉంది. కానీ రేపు మధ్యాకాశములో వీరు కనబడతారంటే కనబడరు. మనం చూస్తున్నాము మత్తయి సువార్త 20వ అధ్యాయములో 10 మంది కన్యకలు మనకు కనబడతారు. ఈ 10 మంది కన్యకలు కూడా సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. హల్లెలూయా. కానీ 5 మంది ఏమో ఇదిగో రమ్ము అనే ఆ శబ్దం వినబడగానే ఏమైపోయింది, 5 మంది పైకి వెళ్ళిపోయారు. 5 మంది పైకి వెళ్ళిపోయారు, 5 మంది ఏమో తిరుగుతున్నారు. ఆ తర్వాత వచ్చారు, అయ్యా తలుపుతాయి, అయ్యా తలుపుతాయి అంటే తలుపు తెరబడిందా? లేదు. కాబట్టి మారు మనసు పొందిన వారలారా, బాప్టిజం తీసుకున్నటువంటి వారలారా, జాగ్రత్త. నా ప్రియుడు యేసు అని, నా వరుడు యేసు అని, నా భర్త యేసు అని మంచి పాటలు పాడుతున్నావు, సాక్ష్యం ఇస్తున్నావు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, ఆదాము అవ్వల మనసును చెరిపినటువంటి ఆ కాల సర్పము నిన్ను పట్టుకోవడానికి, నీ మనస్సును, నీ సాక్ష్య జీవితాన్ని చంపడానికి, ఏదో విధము చేత నిన్ను అపవిత్రపరచడానికి వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. హల్లెలూయా. చివరికి మనకి ఏమనిపిస్తుంది అంటే, యేసయ్య నమ్ముకోగానే నా జీవితం మారిపోతుంది, నా బతుకు మారిపోతుంది అంటే, ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు నాకు సైకిల్ ఉంది కదా, బైక్ వస్తుంది, బైక్ ఉంది కదా, కారు వచ్చింది, కారు ఉంది కదా, ఇంకోటి. యేసయ్య నమ్ముకోగానే ఇవన్నీ వస్తాయి, అవి అనుకోని నీవు యేసయ్య ఉన్నావు అనుకోండి, అవి రాలేవనుకోండి, అప్పుడు సంఘాన్ని, సేవకుల్ని యేసయ్యని విడిచిపెట్టి మరలా వెళ్ళిపోతా. హల్లెలూయా. కానీ యేసు ప్రభుల వారు ఎప్పుడు చెప్పలా, ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరిన వాడు తను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపవాలను. హల్లెలూయా. లాజరు మనం చూస్తున్నాం. ఆయనకు ఒక బిరుదుంది. పాస్టర్ కాదు, డాక్టర్ కాదు, యాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు. ఎవరంట? బైబిల్లో ఉన్న పేరేంటి చెప్పరా? అయ్యో దేవా, బీదవాడంటే బాగుండు. ఈ లాజరుకున్నటువంటి బిరుదు పేదవాడు కాదు, ఏంటంట? దరిద్రుడు. ఏంటంట? దరిద్రుడు. లాజరు ఎవరు అంటే వాడు దరిద్రుడు. పొద్దున్న లేచి వారి ముఖం చూడొద్దు, బట్టలు లేవు, స్నేహితులు లేరు, కుటుంబ సభ్యులు లేరు, ఆదరించు వారు లేరు, ప్రేమించు వారు లేరు, పరామర్శించు వారు లేరు, చివరికి ఆరోగ్యం కూడా లేదు. చివరికి ఎవడో ఆహారం తిని చల్లేస్తే మెతుకులు ఏరుకుతూ, అంటే అడక్క తినడానికి బొచ్చ కూడా లేదు ఎవరికి. అందుకే దరిద్రుడు. అడక్క తినడానికి ప్లేట్ లేదు, నడవడానికి ఆరోగ్యం లేదు, ఆయన బతుకే. అందరూ అన్నారు వీడు దరిద్రుడు. హల్లెలూయా. ఒక మాట వింటారా? ఈ దరిద్రుడు అని పేరు మోసిన ఈయన చనిపోయిన మరోక్షరము ఆకాశము నుంచి, పరలోకం నుంచి దేవుని దూతలు దిగివచ్చి ఇతను తీసుకొని పోయారు. హల్లెలూయా. అబ్రహాము రొమ్మున విశ్రాంతి పొందొచ్చున్నాడు. ప్రియ దేవుని సంఘమా, సాతాను వస్తాడు. నీవేసైనా నమ్ముకున్నావు, చర్చికి వెళ్తున్నావు, ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, నీకేం దొరికింది అని నేను బాగా టార్చర్ పెడతాడు. అప్పుడు నీకు అనిపించేది నిజమే కదా, ఇంత పాట పాడుతున్నా, ఇంత ప్రార్థిస్తున్నా, ఇంత ఫాస్ట్, నాకేం దొరకలే, కాబట్టి అక్కడ దొరికింది కనుక అటు పోతా. హల్లెలూయా. యేసులోకి వస్తే దొరికేది ఏంటి అంటే నిత్య జీవం. హల్లెలూయా. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రునిగా మార్చబడ్డాడు. ఎందుకు అంటే నేను ధనవంతునిగా చేయడానికి. ఈ లోకములో లోకం మొత్తం మనం సంపాదించినప్పటికీ యేసుని సంపాదించకపోతే, ఆయన జీవాన్ని నువ్వు సంపాదించకపోతే మరణించిన మరో క్షణము నరకం వెళ్ళిపోతా.
నిజమైన ధనము ఏంటి అంటే పాపక్షమాపణ. ప్రపంచములో ఎవరు ఇవ్వలేంది ఏంటంటే పాపక్షమాపణ. హల్లెలూయా. అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది, ఆ ప్రభువు నోటి మాట ద్వారా సమస్తమును కలగజేసినటువంటి ఆయన ఈ లోకానికి మనుషులుగా వచ్చాడు. ఆయన చూడనున్న వాడిగా మార్చబడ్డాడు, దిగంబరిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన కిరీటం పెట్టబడింది, ఆయన బట్టలు ఆయన గడ్డాన్ని పెరిగినారు, ముఖంపై ఉమిసినారు. ఇవన్నీ ఎందుకో? ఒక పాపిని ధనవంతుని చేయడానికి కాదు, ఒక పాపిని గొప్పవాడిని చేయడానికి కాదు. సహోదరా సహోదరి, నువ్వు నీ పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి నరకములోనికి, ఆరని అగ్నిలోనికి ఇచ్చుకొని పోతుండగా నువ్వు ఎవరు? పాపివి. నువ్వు ఎవరు? ఆత్మలో మరణాన్ని కలిగినటువంటి సాతాను సంబంధివి. నీకు బిల్డింగ్ ఇచ్చినా, కారు ఇచ్చినా, నువ్వు ఏమిచ్చినా, నువ్వు మరణించిన మరో క్షణము మన్నుచున్న అగ్నిగుండములో ఉంటావు. ఓ పాపి, నీకేం కావాలి అంటే పాప క్షమాపణ కావాలి. ఓ పాపి, నీకేం కావాలి అంటే నరకంలోకి లాక్కొనిపోతున్నటువంటి ఆ పాప సంఖ్య నుంచి, ఆ దోషం నుంచి నీకు నివారణ కావాలి. హల్లెలూయా. ఈ దోషం నివారణ కావాలి అంటే దోషం లేని వాడే ఏం కావాలి? రక్తం కార్చి ప్రాణం పెట్టాలి. పిలాతు గారు 3 సార్లు చెప్పాడు, ఇతని యందు ఏ దోషమును, ఇతని ఏ దోషమును. హల్లెలూయా. దోషము లేని ఆయనే దోషులమైన మన కొరకు 3 మేకల పైన గొల్గొతా కొండలో రక్తం గార్చి ప్రాణం పెట్టారు. హల్లెలూయా. చివరిగా చెప్తున్నాను, వాక్యములు సెలవిస్తా ఉంది, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, పశువుల యొక్కయు, పక్షుల యొక్క రక్తము ద్వారా ఏం పోదంట చెప్పాలి? పాపం పోదు, దోషం పోదు. ఎందుకు పోదు? ఎందుకు పోదండి? పోదు అంటున్నా. ఎందుకు పోదు చెప్తా వినండి. 2 ముక్కలు. ఇప్పుడు నా దగ్గర కోడి ఉంది, నా దగ్గర ఏముంది? మీ దగ్గర గొర్రె ఉంది, మీ దగ్గర ఏముంది? ఇప్పుడు నేనేమంటున్నానంటే నా కోడిని మీకు ఇస్తా, మీ గొర్రె నాకు ఇస్తారా ఇక్కడ ఎవరైనా? హల్లెలూయా. వింటున్నారా? నా దగ్గర ఏముంది? కోడి ఉంది, మీకు దగ్గర ఏముంది? గొర్రె ఉంది. ఇప్పుడు నా కోడి మీకు ఇస్తా, మీకు మీ గొర్రె నాకు ఇస్తారా? పోనీ. నా దగ్గర గొర్రె ఉంది, మీ దగ్గర ఎద్దు ఉంది. ఇప్పుడు గొర్రె ఇస్తా, ఎద్దు ఇస్తారా? ఎందుకు ఇవ్వరండి? ఎందుకు ఇవ్వరు? పెద్దదానా? పెద్దది అంటున్నారు. మీరేమంటారు అమ్మా? ఆహా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? ధర వేరంట. దేని ధర వేరు? కోడి ధర వేరు, మేక ధర వేరు, గొర్రె ధర వేరు, ఎద్దు ధర వేరు. సరే, ఇంకో లాస్ట్. కోడి ఇస్తా, మేక ఇస్తా, గొర్రె ఇస్తా, ఎద్దు కూడా ఇస్తా, మీ కొడుకు నాకు ఇస్తారా? ఏ అయ్యా, నువ్వు బాగింటున్నావా వాక్యము? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి అంటే కోడి కంటే మేకెక్క, మేకంటే గొర్రెక్క, గొర్రె కంటే వీటన్నిటికంటే సహోదరా సహోదరుని ప్రాణం విలువ ఎక్కువ. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ నీ విలువనే, నీకున్న స్థాయి, నీకున్న విలువ అంత పెద్దగా ఉంది, అంత గొప్పగా ఉంది. కానీ కోడి మనం వెలివెట్టి కొనగలం, మేకను మనం కొనగలం, కానీ ఒక మనుషుడి యొక్క ఆత్మ విలువను మనం వెలిబెట్టి కొనలేము. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఈ లోకములో ఎవరు కూడా మన విమోచన క్రయధనమును చెల్లించలేరు. ఎందుకంటే సరితూగదు. అందుకే నీతో సరి సమానము కానటువంటి మేకల యొక్క, గొర్రెల యొక్క, పక్షుల యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, బలయాగము ద్వారా పాప విమోచన జరగదు. ఇప్పుడు నీ పాపం పోవాలి అంటే, దోషం పోవాలి అంటే సాక్షాత్తు నీకంటే గొప్పవాడి రావాలి. మనిషి కంటే గొప్ప ఈ లోకములో ఏదీ లేదు. ఉన్నది ఒకే ఒక్కరు, ఆయన పరమాత్ముడు. హల్లెలూయా. పరమాత్ముడు అంటే ఎవరు అంటే పాపం లేనివాడు. అంటే ఎవరు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చరం లేనివాడే పరమాత్ముడు. ఆ పరమాత్ముడే నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు. హల్లెలూయా. నీ పాపాన్ని, దోషాన్ని తొలగించి నిన్ను పరిశుద్ధపరిచి వివాహం చేసుకొని పరలోక పట్టణంలోకి తీసుకుపోవడానికి ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొందిన వారలారా, బాప్టిజం పొందిన వారలారా,
నేను చెప్పే విషయం ఏంటంటే, ఆది మహా ఘట సర్పం వల్ల నీకు ఏ దోషం రాబోతుంది? మాంగళ్య దోషం రాబోతుంది. ఎవరికైతే ఈ మాంగళ్య దోషం ఉంటుందో వారు ప్రభు యొక్క రెండవ రాకని గూర్చి నిరీక్షణ, పాటలు పాడతారు, ప్రార్థిస్తారు, దుంకుతారు, అన్ని చేస్తారు, కానీ ఈ రోజు ప్రభు వస్తే నేను వెళ్ళిపోతా అన్న ఆ నిరీక్షణలో ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఈయన నా శరీరము, ఈ నా ప్రాణము, ఈ నా ఎముకలు దేవుని రాజ్యానికి అడ్డుగా ఉన్నవి. ప్రతిరోజు ఇంకోటి, మాంగళ్య దోషం లేని వారు చేసే ప్రార్థన తెలుసా? ప్రభువా, ప్రభువా నీ రాకడ ఎప్పుడు నాకైతే ఓ అని ఆ కడపూని వినబడగానే ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడాలి. మేఘాల మీద నుంచి ప్రభువును ఎదుర్కోవాలి. ప్రభువా నీ రాజ్యంలోకి నేను రాకుండా, మేఘాలపై నేను కూర్చోకుండా, ఏ శరీరం అయితే, ఏ మాంసం అయితే, ఏ ఎముకలైతే అడ్డుగా ఉన్నవో ఆ కడపూర వినబడగానే ఇవన్నీ మాయమైపోవాలి. మహిమ శరీరం కొరకు ప్రభు వాళ్ళని సిద్ధపరిచాయని ప్రార్థిస్తారు. అనగా ఈరోజు మాంగళ్య దోషం ఉంటేనేమో పాటలు, ప్రార్థన ఇవన్నీ ఉంటవి, కానీ క్రీస్తు రెండవ రాకడకు కూర్చున్నటువంటి నిరీక్షణ ఉండదు, సిద్ధపాటు ఉండదు. నేను క్రీస్తు వలె మారాలన్న ఆకాంక్ష ఉండదు. ఒకవేళ మాంగళ్య దోషం ఉంటే ఇది ఏది ఉండదు. చర్చికి వెళ్ళామా, పాట పాడామా, 10 రూపాయలు ఇచ్చామా, ఇంటికి వచ్చామా, సినిమా చూసామా, సీర చూసామా, జబర్ చూసామా, అయిపోయింది కాలయాపన. మరి మారుమనసు పొందిన వారలారా, బాప్తిస్మం తీసుకున్న వారలారా, నువ్వు దినదినము చర్చికి వెళ్ళి పాట పాడి ప్రార్థించి పరిశుద్ధపరచబడుతున్నావా? పరిశుద్ధపరచబడుతున్నావా? ప్రభు వలె నువ్వు దినదినం ఎదుగుతున్నావా? లేదు అంటే నీకు దోషం ఉంది, నీకు దోషం ఉంది. ఆ దోషం నుంచి విడిపించడానికి ఈరోజు నేను ఇక్కడ దేవుడు తీసుకొని వచ్చాను. దోషం నుంచి విడిపించడానికి ఆ దేవుడు 3 మేకల పైన గొల్గొతాకుండా రక్తం కార్చాడు. మొన్న నాకు బాగా లేకపోతే చనిపోవడంత బాధ వేసిందండి. లైఫ్లో తట్టుకోలేకపోతున్నా. అందరూ ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. బెడ్రూమ్లోకి, వాష్రూమ్లోకి తిరుగుతూ ఉన్నాను, ఎత్తుకొట్టుకుంటున్నారు. ఏం చేసి నా నొప్పి ఆగుతాను. ప్రభువా సహనమన్న దయచేయి, లేకపోతే నా ప్రాణం తీసుకొని ప్రాణం చేశా, అంత వేదన. కానీ మన ప్రభువు తనకు మొత్తం ములకెట్టి ఎలా సహించావయ్యా, ఎలా సహించావయ్యా? పోని తలకే ములకెట్టమా అంటే వీపుల మొత్తం కొండ దెబ్బలు. ఎలా సహించావయ్యా? అంతేనా అంటే అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేశాడు ఆయన. గొప్పగా చూశారు. అందరి ముందు తన వస్త్రాలు లాగి వేశారు, భారమైన సిలువను మోపారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ప్రభు అన్నాడు, నిన్ను దోషం వెంటాడుతున్నది. నువ్వు నా సొంతం కాకుండా, నువ్వు నా అంతఃపురంలోకి రాకుండా అనేక దోషములు నిన్ను వెంటాడుతున్నవి. నీ దోషం యొక్క విమోచన కొరకు నన్ను నేనే నలగొట్టుకుంటూ అప్పగించుకున్నా. నేను అప్పగించుకోకపోతే, నేను ప్రాణమును అర్పించకపోతే నువ్వు నా సొంతం కావు, నాతో నువ్వు గడపలేవు, నా అంతఃపురంలోకి నువ్వు రాలేవు. సహోదరా, నీ పాపమును, దోషమును పరిహరించడానికి ఆ ప్రభువు అంత చేస్తే రోజుకు ఒక్కసారైనా మోకరించి చేతులు పైకెత్తి, ప్రభువా ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళినాను, అనరాని మాటలు అన్నాను, చూడరానివి చూశాను, వినరాని విన్నాను. ఈ దోషం యొక్క మైల, ఈ పాపం యొక్క డస్టు నా శరీరానికి, నా కన్నులకు, నా ఆత్మకు అంటుకున్నది. ఒకసారి నీ రక్తం యొక్క ప్రభువా నన్ను తాకించయ్యా. నీ కన్నీళ్లు కారుతున్నావా? నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావా? సహోదరా, సహోదరి, ఈరోజు కన్నీటి ప్రార్థన కరువైపోలేదా? మీరే మీటింగ్కి వెళ్ళండి, 4 గంటలు వర్షిప్ చేస్తున్నారు, 1/2 గంట వాక్యం చెప్తున్నారు. హల్లెలూయా, మంచిదే. నేను చెప్తున్నా, యేసుక్రీస్తు అవన్నీ నీకోసం చేస్తే నీవు నేను చేయవలసిన పని ఏంటంటే ఆయన రక్తాన్ని తలపోస్తా,
ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో తలపోస్తూ, అయ్యా నేను ఇంత ప్రేమ ఏముంది నాలో, ఏ మంచితనం ఉంది, అంతా అంతా పాపమే, ఇది ఉందని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి నీచుల్ని నీ సొంతం చేసుకోవడానికి, నీ భారణ చేసుకోవడానికి ఎంత శ్రమ పడ్డావంటే ప్రభు అంటాడు, అదే నా ప్రేమ. కాబట్టి ఈరోజు ఆ పాపము నుంచి, ఆ మాంగళ్య దోషం నుంచి నువ్వు విడుదల పొందాలంటే, ఒక మహిమల సంఘముగా వధువుగా నువ్వు మార్చబడాలంటే ఈరోజు ఒకే ఒక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన. అంటే ప్రతిరోజు ప్రార్థన, ప్రభువా ప్రతిరోజు రాత్రి, ప్రతిరోజు ఉదయం కానీ, ప్రభువా నా దోషం పూరిట్లుగా నన్ను బాగుగా కట్టుకున్నాను అని దావీదు మహారాజు వలె మనం ప్రార్థించగానే దేవుడు నిన్ను సంతోషం కోట్లు మొత్తం పోయి బిచ్చగాడవైన హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు పోలన్నాడు, క్రీస్తు ప్రేమ నుంచి మనం ఏది కూడా ఎడబాపనేది. ఒక్క క్షణం లేచి నిలబడండి, నేను ముగించేస్తాను. నీరాత ప్రభావమునా అందరం పాడతామా? చేతుల పైకి ఎత్తండి ఒకసారి, చేతుల పైకి ఎత్తండి. నీరాత ప్రభావమునా హృదయంబును పవిత్ర యేసయ్యా. ఈ రాత్రి ఒకటే ఆశ, మాంగళ్య దోషము తొలగిపోవాలి, నేను మహిమ సంఘంగా మార్చబడాలి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. నువ్వెప్పుడు వచ్చినా ఈ మంటి దేహాలు వదిలేసుకొని మహిమ దేహాన్ని దాచుకుని రావాలని ఆశపడుతున్నానయ్యా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రం. ఇప్పుడే తండ్రి, నేను ఆ దోషములో నుండి విడుదల పొందువారముగా ఉందుము గాక. నీ రాజ్యమునకు హక్కుదారులుగా ప్రభువా, ముడత లేని సంఘముగా నాయన మేము మార్చబడుము గాక. నీ వాక్యము చేత ఉదక స్నానము చేయబడదుము గాక. నీ ఆత్మ చేత నింపబడదుము గాక. పరిశుద్ధాత్మ నీ వధువు సంఘముగా మేము నీ కొరకు ఎదురు చూసే ప్రియులుగా మేము ఉందుము గాక. ప్రభువా, ఏ అపవాది మమ్మల్ని వెంటాడినను దేవా, మా కొరకు మీరు కార్చిన ప్రతి రక్తపు బొట్టు నాయన మమ్మల్ని విమోచింపజేస్తున్నందుకు స్తోత్రము తండ్రి. మీరే దర్శించండి, మీరే ఆదరించండి ప్రభువా. అన్ని విషయాలలో మాకు చాలిన దేవా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.